అందుకే నేను అంటున్నా, ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు. రాష్ట్రంలో రైతులు అయ్యో పాలిచ్చే బర్రెను కాదనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని బాధపడుతున్నారు. వాస్తవం ఇది. కానీ ఎలక్షన్లు అప్పుడు ఆగమై తర్వాత బాధపడితే లాభం లేదు. నేను మొన్న హైదరాబాద్లో ఒక మీటింగ్కి వెళ్ళి ఇంకో మీటింగ్ పోతున్నా. ఒక ఆటో ఆయన వచ్చి నా పక్కకు ఆగిండు. ఆగితే ఆ డ్రైవరు నా దిక్కు చూసి నమస్తే అన్నాడు. నేను కూడా నమస్తే అన్నా. జర అద్దం కిందికి దించు అన్నాడు. దించితే అడిగిండు, సాబ్ కहाँ जा रहे అన్నాడు. మీటింగ్ पे जा रहा हूं. ఏం పేరు నీది అన్న. मेरा नाम महमूद है साहब అన్నాడు. क्या हाल है महमूद भाई అన్న. क्या हाल है साहब, सब बर्बाद है అన్నాడు. सब बर्बाद है क्या हुआ अन्न. अरे इन आने के बाद सब खत्म हो गया साहब, सब कारोबार बंद, पैसा नहीं मिल रहा, क्या करना అన్నాడు. అంటే నేనన్నా మరి ఏ గలత్ ఓట్ కా సజా 5 साल है నా అన్న. అంటే ఒక తప్పు ఓటు శిక్ష 5 ఏళ్ళు కదా మహమూద్ భాయ్, ఏం చేయాలి అన్న. అంటే ఏమంటుండే ఎరికేనా ఆయన నన్ను, సాబ్ కోई तरकीब नहीं है क्या అంటుండు. అంటే ఏంటో ఎరికేనా, అంటే ఏమైనా ఉపాయం లేదా సార్ అంటుండు. ఉపాయం ఏమి ఉండదు. అందుకే మహబాద్ వాళ్ళు డోర్నకల్ గట్టిగా యాద పెట్టుకోండి. వచ్చేసారి కూడా కేసీఆర్ గారు ఎవలకు బీఫామ్ ఇస్తే ఇక వేరే ఆలోచన ఉండదు. అర్థమైందా. ఇక మా సీటు ఓత పోయింది కానీ కేసీఆర్ ఉంటాడు, మా ఎమ్మెల్యే ఓత పోయింది కానీ కేసీఆర్ ఉంటాడు, అట్లా నడవదు. ఎక్కడ ఎవలకు కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తే వాళ్ళల్లోనే కేసీఆర్ని చూడాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే కళ్ళు మూసుకొని ఎవరు కారు గుర్తు మీద మీ ముంగటికి వస్తే రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, కౌన్సిలర్ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తు మీద ఎవరొచ్చినా ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఇదర్ హే కార్ ఉదర్ సబ్ బేకార్, ఇదర్ హే కార్ ఉదర్ సబ్ బేకార్. అందుకే కారు గుర్తు చూసుకోవాలా, కేసీఆర్ గుర్తు తెచ్చుకోవాలా. క్యాండిడేట్ ఎవరన్నది అనవసరం, కేసీఆర్ రావాలి, మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఇదే లక్ష్యంతో అందరం పనిచేద్దాం, ముందుకు పోదాం.